కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏడాదిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ ఐటీ గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్. జిల్లాలో రెండో రోజు పర్యటించిన లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి లోకేష్. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ గమనించినా అన్ని జిల్లాలో మన పద్ధతి ప్రకారం ఇండస్ట్రీ పెట్టుకుంటాం జరుగుతుంది. కడప జిల్లాలో కూడా మన ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను వస్తుంటే ఆ రూట్ లో పెద్దలందరితో మాట్లాడా. నేను కూడా కోఆర్డినేట్ చేసి ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే చిత్తూరు జిల్లాలో ప్రారంభించామో అదే రీతిలో మన కడప జిల్లాలో కూడా రాబోయే 1 సంవత్సరంలో ప్రారంభించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. ఈ రోజున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వల్ల ఒక్క పెళ్లి చేయలేరు, కానీ గ్రామాలు ఉన్న అన్ని పెళ్లి చెడగొట్టడానికి మటుకు పనికొస్తారు. వాళ్ళకి అవకాశం ఇస్తే కులం వాడతారు, మతం వాడతారు, ప్రాంతం వాడతారు. అంటే వీళ్ళకి అవకాశం ఇస్తే అబ్బా కొడుకు చిచ్చు పెడతారు, భార్య భర్తలు చిచ్చు పెడతారు, గ్రామాల్లో చిచ్చు పెడతారు, అన్ని రకాల చిచ్చు పెడతారు. ఇంకో పక్కన మన జిల్లా నుంచి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, పట్టిసీమ వల్ల ఒక్క బొట్టు నీరు రాదన్నారు. రాయలసీమకి ఒక్క బొట్టు నీరు రాని వ్యక్తి గోదావరి జిల్లాకి వెళ్ళి మన నీళ్ళంతా రాయలసీమ తరలించేస్తారని చెప్తాం జరిగింది. ఇది 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదండి. ఈ రోజు ఈ పట్టిసీమ వల్ల గోదావరి నీళ్ళని కృష్ణాకి తీసుకొచ్చి శ్రీశైలం నుంచి కృష్ణాకి వెళ్లాల్సిన నీళ్లు మన రాయలసీమకి తరలించిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ పట్టిసీమ వల్ల పులివెందులు కూడా ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గాన్ని కూడా ఈ రోజు నీళ్ళిస్తాం జరుగుతుంది. నిన్న మేము సమీక్ష చేసుకున్నాం, ఎమ్మెల్యే వర్యులతో మేము చాలా చర్చించాం. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలతో సమానంగా రాబోయే 2 సంవత్సరాల్లో కడప జిల్లాని అభివృద్ధి చేస్తానని వాళ్ళకి నేను హామీ ఇస్తాం జరిగింది.